హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్ 7. నిన్న విడుదలైనటువంటి టెట్ నోటిఫికేషన్ గురించి వాటిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏవైతే ఇంపార్టెంట్గా మనకు ఇచ్చినారో దానికి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఏం చేయాలి, మనము ఎలా అప్లికేషన్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా మనం అప్డేట్ చేయాలి, మనకి ఏమేమి కావాలి అనేవి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. తర్వాత వాటి యొక్క సంబంధించిన ఫీజు ఏంటిది, డేట్స్ ఏంటివి అవి కూడా తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్. ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఆన్లైన్ ఫర్ టీజీ టెట్ జూన్ 2025 టు బీ హెల్డ్ ఆన్లైన్ యాజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి బిట్వీన్ 15 జూన్ టు 30 జూన్. అంటే ఈ మధ్యలో ఇవి ఎగ్జామ్స్ డేట్ అన్నట్టు. ఈ ఎగ్జామ్స్ డేట్లలో మనకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ నెల అంటే ఏప్రిల్ 15 టు ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు మనం. ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే జూన్ 15 టు జూన్ 30 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, వాళ్ళు మనకు స్టెప్స్ ఇస్తారు. స్టెప్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. మనం ఓన్లీ ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాం. తర్వాత మనకు చూసినట్లయితే ఇక్కడ ఫోటో అనేది మనకు ఎంత 500 కేబీలోనే ఉండాలి. తర్వాత మనకు సిగ్నేచర్ అనేది 100 కేబీలో ఉండాలి. ఓకే అండి, మీరు సొంతంగా సెల్ఫ్గా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. ఎట్లా ఉంది ఏంటిది అనేది చూడాలి, కంపల్సరీ చూడాలి. మినిమం మనం చూడకపోతే ఎట్లా, మనకు రేపు షెడ్యూల్ ఎట్లా ఉంది అనేది ఇక్కడ మనకు ఉంది. టీజీ టెట్ జూన్ 2025 షెల్ బీ కండక్టెడ్ ఆన్లైన్, అంటే సిబిటీలో కండక్ట్ చేస్తారు. పర్ డే 2 సెషన్స్ ఉంటాయి. ఎప్పటి నుండి ఎప్పుడు అంటే ఇప్పుడే డిస్కస్ చేసాం. 15 టు ఎక్కడో 15 టు 30 జూన్ వరకు. మార్నింగ్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అంటే 9 AM టు 11:30 AM. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2 PM టు తర్వాత 4:30 PM. 2 hours 30 minutes ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టీజీ పేపర్ 1 అంటే మనకు ఎవరికి ఎస్జిటి వాళ్ళకు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే సిడబ్ల్యూఎస్1 ఎవరైనా కూడా మనకు 45%. తర్వాత 2 years డిఎడ్ పాస్ అయి ఉండాలి, లేదా 4 years మనకేంటిది బిఎల్ఎడ్ అంటే ఏంటిది ఇక్కడ చూసినట్లయితే మనకు, లేకపోతే ఏంటిది మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది కదా, ఇవంటే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ సెకండ్ ఇయర్ సేమ్ యాస్టీస్ దానికి సంబంధించిందే ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ మనకు ఎస్ఏ వాళ్ళకి చూసినట్లయితే డిగ్రీతో పాటు బిఎడ్ ఆర్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ బిఎడ్ విత్ 45% పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ 4 years బిఏ బిఎడ్ బిఎస్సి ఇదంతా కూడా ఇంటిగ్రేటెడ్ ఉంది కదండి. మనకు 2 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రేటెడ్ బిఎడ్ డిగ్రీ ప్లస్ 1 year ఏంటిది బిఎడ్. మన ఎన్ఐటి వరంగల్ ఇక్కడ మంచిర్యాలలో ఒకటి ఉంది, తర్వాత హైదరాబాద్లో మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో ఉంది. అవన్నీ కూడా మనకు నేషనల్ గవర్నమెంట్ అంటే ఏంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అన్నట్టు. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నోట్, ఇది చాలా ఇంపార్టెంట్. ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపేరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ప్రైమరీ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ టీజీ టెట్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ క్యాండిడేట్స్ కెనాట్ అపియర్ ఫర్ ఏంటిది టీచర్ రిక్రూట్మెంట్ టీఆర్టీ. అంటే అప్పటిలోగా సర్టిఫికేట్స్ కనుక వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే డిఎస్సి కూడా రాసుకోవచ్చు, డిఎస్సి కొట్టుకోవచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్స్లోనే ఒక 3 వచ్చినాయి. సేమ్ మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మేము టెట్ రాసాం. వాళ్ళకు మనకు ఎగ్జామ్స్ అయిపోయినాయి 2 monthsలోనే మనకు మెమోస్ కూడా వచ్చేసినాయి, వాళ్ళకి జాబ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటున్నారు. ఇట్లుంటుంది. కాబట్టి ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ డిఆర్ ఆర్ బిఎడ్, నా యొక్క సజెషన్ ఏంటిదంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా రాయండి. రాస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈరోజు ఒక 80 మార్కులు వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ టెట్లో ఒక 100 వస్తాయి. వాట్ అసలు ప్యాటర్న్ ఏంటిది, వాటిల్లో అడుగుతున్నాడు ఏంటిది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఎన్సిటి అంటే ఎన్సిటీని ఏమిచ్చింది కన్సిడర్. తర్వాత డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, తర్వాత డిఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది కదండి, అది మనకు ఓన్లీ అంటే ఆర్సిఐ నుండి కన్సిడర్ అయితేనే ఉంటాయి. అంటే మ్యాక్సిమం అది తక్కువ మన స్టేట్స్లలో. ఇక్కడ చూద్దాం స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టీజీ టెట్. ఇక్కడ చూడండి సిడిపికి 30 మార్క్స్ అంటే 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్. ఒక్క మార్క్కి ఒక క్వశ్చన్, ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అండి. ఇక్కడ మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సిడిపి అంటే మనం సైకాలజీ,
తర్వాత లాంగ్వేజ్ 1 తెలుగు, తర్వాత ఉర్దూ మీడియమ్స్ వాళ్ళు ఉంటారు, మనకు బెంగాలీ ఉంటారు, తర్వాత తమిళ్ ఉంటారు, డిఫరెంట్ మీడియమ్స్లలో ఉన్నారు మన తెలంగాణలో. మేజర్లీ తెలుగు అండ్ ఉర్దూ ఉన్నారు, వాళ్ళు ఆప్షన్ చేసుకోండి. తర్వాత 30 MCQs ఇస్తారు వాళ్ళకి సంబంధించి, తర్వాత 30 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది యూనివర్స్ అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా లాంగ్వేజ్ 2 ఆటోమేటిక్ ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చూడండి 30 ఏమో క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ ఈవీఎస్ అంటే మనకు ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఏంటిది, దాంట్లో సోషల్ స్టడీస్ వస్తుంది. అంటే ఈవీఎస్ పార్ట్ 1 ఈవీఎస్ 1ని మనం సోషల్ స్టడీస్ అంటాం, ఈవీఎస్ 2ని సైన్స్ అంటే ఏంటిది జనరల్ సైన్స్ అంటాం. అవి అన్నీ కలిపితేనే ఈవీఎస్, కాబట్టి మీరు అది కూడా చదువుకోండి. ఇది 30 మార్క్స్ వస్తాయి కంబైన్డ్ ఈవీఎస్. తర్వాత 30 మార్క్స్కి మనకు 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, ఇదంతా కూడా చూడండి. మీకు ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, నోట్స్. ద టెస్ట్ ఐటమ్స్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రెలవెంట్ టు ద ప్రైమరీ లెవెల్. అంటే మన ప్రైమరీ లెవెల్కి సంబంధించినటువంటి సైకాలజీ ఏదైతే ఉందో, అంటే ఆ పెడగాగి బోధనా శాస్త్రానికి సంబంధించినటువంటి వాటినే మనకి ఇక్కడ అంటే ఆ ఐటమ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ హౌ టు చూస్ లాంగ్వేజ్ 1 ఆఫ్ టీజీ టెట్ పేపర్ 1 అండి. ఇక్కడ చూడండి 8 లాంగ్వేజెస్ ఆఫర్డ్. నేను చెప్పాను కదండి, తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ 8 లాంగ్వేజెస్ మనకు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఉంటాయి. దాంట్లో మనం ఏదైనా కూడా ఒకటి చూస్ చేసుకోవచ్చు. అది ఎట్లా చూస్ చేసుకోవాలంటే మీరు 10వ తరగతి వరకు అంటే ఎస్ఎస్సి వరకు ఏదైతే లాంగ్వేజ్ 1 పెట్టారో అదే పెట్టుకుంటే బెటర్ అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. అండ్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంపల్సరీ స్టడీడ్ ద లాంగ్వేజ్ ఐదర్ యాజ్ మీడియం ఆఫ్ స్టడీ ఆర్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్ లీస్ట్ అప్ టు క్లాస్ 10 అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు కూడా అది చదువుకోండి. తర్వాత నోట్ 3 ఏంటిదంటే ద లాంగ్వేజ్ 2 షెల్ బీ ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. నేను చెప్పాను కదండి, అది ఆటోమేటిక్ జనరేటెడ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ద సిలబీ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టాపిక్స్ క్లాసెస్ 1 to 5th 1 నుండి 5వ తరగతి వరకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి రిలేటెడ్ మన 6, 7, 8 హయ్యర్ స్టడీస్కి వెళ్ళి దాంట్లో నుండి క్వశ్చన్స్ అడుగుతారు, అంతే, ఇంకేం ఉండదు దాంట్లో. ద డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకేజెస్ ఆఫ్ కంటెంట్ టాపిక్స్ కుడ్ బీ అప్ టు సెకండరీ స్టేజ్ అంటే 10th క్లాస్ వరకు అడగవచ్చు అని అక్కడ మెన్షన్ చేశారు. 1 నుండి 5వ తరగతిలో హిస్టరీ ఉంది, తర్వాత ఫారెస్ట్ గురించి ఉన్నాయి, వాటికి మళ్ళీ తర్వాత ఏంటి కాన్స్టిట్యూషన్ ఉంది, తర్వాత చైల్డ్ రైట్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తర్వాత అవర్ ఫుడ్ ఉంది, హ్యాబిటేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే 10th వరకు లింకేజ్ అయి ఉంటుందో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఏ కంటెంట్ బట్ ఆల్సో ఆన్ పెడగాగి కూడా. ఇక్కడ 24 అంటే కంటెంట్ ఇస్తారు, ఇంకా 6 మార్కులు దేనికి అంటే పెడగాగి అంటే ఏంటి మనకు బోధనా శాస్త్రం మెథడాలజీ అన్నట్టు. తర్వాత ఇంకో నోట్ చూద్దాం. ద సిలబీ ఫర్ లాంగ్వేజ్ 1 and 2 షెల్ బీ బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రిహెన్షన్ అబిలిటీస్ అంటే స్టాండర్డ్స్ అప్ టు క్లాస్ 10 లెవెల్ అంటే క్లాస్ 10th లెవెల్. అంటే లాంగ్వేజ్ 1 కానీ లాంగ్వేజ్ 2 కానీ ఆ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ అంటే గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు, వాటికి సంబంధించి 10వ తరగతిలో ఉన్నంత వరకు అంటే ఆ లింకేజ్ బేస్డ్ టాపిక్స్కి మీద మనకు అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశాడు. తర్వాత నోట్ 6 ఇన్ 30 MCQs అండర్ లాంగ్వేజ్ 1 and 2 ఈచ్ షెల్ ఇంక్లూడ్ 6 క్వశ్చన్స్ ఆన్ పెడగాగి ఆఫ్ లాంగ్వేజ్. మనం చెప్పుకున్నాం కదా, నాట్ మనం ఇంగ్లీషు అండ్ తెలుగు అంటే లాంగ్వేజ్ 1 and లాంగ్వేజ్ 2లో 30 ఎంత 60 క్వశ్చన్స్ అంటే ఒక్క సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్ ఉన్నప్పుడు దాంట్లో 6 క్వశ్చన్స్ అనేవి పెడగాగికి వస్తాయి అంటే మెథడాలజీకి వస్తాయి. ఇవి ఏం చదవాలో కూడా మేము ఒక వీడియో తీస్తాం, ఎక్కడి నుండి చదవాలో కూడా తీస్తాం, మీరు ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలో కూడా తీస్తాం. మీరు వెయిట్ చేయండి, అప్పటి వరకు కంటెంట్ మీద ఫోకస్ చేయండి. తర్వాత ద 7th నోట్ ఏంటిదంటే ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ షెల్ బి డిజైన్డ్ బై ద SCRT అండ్ ద సేమ్ షెల్ బీ ఇష్యూడ్ అలాంగ్ విత్ నోటిఫికేషన్. SCRT అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా, వాటిని రిఫర్ చేస్తూ వాటిని కన్సిడర్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి అంశాలే సిలబస్లో మెన్షన్ చేశాము. ఆ సిలబస్ అనేది మన నోటిఫికేషన్ తోటి ఇవ్వబడింది అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఓకే అండి, మనం నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే ఎస్ఏ మిత్రులకు మనకి ఇక్కడ వాళ్ళకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే మనకు మ్యాథమెటిక్స్ ఎస్ఏ వాళ్ళకు ఒక తీరు ఉంటుంది, తర్వాత సోషల్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఒక తీరు, సోషల్ వాళ్ళకు ఒక తీరు ఉంటుంది. ఒకసారి చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్
పర్ మనకు ఎస్జిటి వాళ్ళకు సబ్జెక్ట్ ఉంది కదా అదే ఉంటుంది. ఇక్కడ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 1 సేమ్ మీరు ఎట్లా చూస్ చేసుకుంటారో అట్లా. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఆటోమేటిక్. తర్వాత ఇక్కడ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ ఏంటిది మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు రాయాలి. 60 క్వశ్చన్లు ఇస్తారు, 60 మార్క్స్. మరి ఏంటిది ఫర్ సోషల్ స్టడీస్ టీచర్ ఓన్లీ సోషల్ రాయాలి, వాళ్ళు మ్యాథ్స్ అవసరం లేదు, వాళ్ళకు సైన్స్ అవసరం లేదు. ఫర్ ఎనీ అదర్ టీచర్ ఐదర్ 4A ఆర్ 4B అంటే ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ ఆర్ సోషల్, అది మీకు తెలిసి ఉంటుంది. తర్వాత కొన్ని నోట్స్ చూద్దాం. సేమ్ నోట్స్ ఇక్కడ ఏంటిది మీద ఇచ్చినటువంటి నోట్సే, కొన్ని ఏమైనా వేరే ఉంటేనే మనం చూద్దాం. ఇక్కడ నోట్ 4 చూద్దాం. ఎస్ఏ మిత్రులు చూడండి. ఫర్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్షన్స్ క్వశ్చన్స్ విల్ బీ యాజ్ ఫాలోస్. అంటే ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. మనకు 60 మార్కులు ఇచ్చారు కదండి. దాంట్లో ఇక్కడ మ్యాథమెటిక్స్కి 30 మార్క్స్, అంటే దాంట్లో 24 ఏమో కంటెంట్, 6 ఏమో పెడగాగి. తర్వాత సైన్స్లో 30 మార్క్స్ అనేవి మొత్తం టోటల్, కంటెంట్ ఏమో 24, అట్లాగే పెడగాగి అనేది 6. ఇక్కడ పెడగాగి అంటే మెథడాలజీ అనేది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ సైన్స్లో కంటెంట్లో ఎట్లా ఇంకా దాన్ని ఎట్లా మనకు క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఫిజికల్ సైన్స్ నుండి 12 మార్కులు, బయోలాజికల్ సైన్స్ నుండి 12 మార్కులు, సైన్స్ పెడగాగి నుండి అంటే ఫిజికల్ సైన్స్ బయో సైన్స్కి సంబంధించి ఒక పెడగాగి ఉంటుంది బీఎడ్ మిత్రులకు, దానికి సంబంధించి 6 మార్క్స్ ఇస్తున్నారండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ద సిలబస్ విల్ కవర్ సెక్షన్స్ ఆర్ ఏరియాస్ నేమ్లీ హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్. అవుట్ ఆఫ్ 60 మార్క్స్ 48 మార్క్స్ అనేవి కంటెంట్కి పోతాయండి. మిగిలినటువంటి 12 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పెడగాగికి సంబంధించింది, అంటే మెథడాలజీకి సంబంధించింది. ఓకే అండి. ఇక్కడ సేమ్ మనకు ఎస్జిటి మిత్రులకు అప్ టు లెవెల్ అంటే డిఫికల్టీ లెవెల్ ఎక్కడి వరకు 10th వరకు ఉంది కదా. కాబట్టి ఇక్కడ మన మిత్రులు ఎవరు ఎస్ఏ వాళ్ళకు అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ అంటే 12వ తరగతి వరకు 12th క్లాసెస్ వరకు వాళ్ళ యొక్క సెలబీ అనేది ఎక్స్టెండెడ్ డిఫికల్టీ లెవెల్ అనేది ఉంటుంది. ఓన్లీ లింకేజ్ టాపిక్స్. ఓకే అండి. సేమ్ వాళ్ళకి సోషల్ స్టడీస్ కూడా. తర్వాత మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనం ద క్వశ్చన్ పేపర్ షెల్ బీ బైలింగ్వల్, ఇంగ్లీష్ ఫాలోడ్ బై ద లాంగ్వేజెస్ 1. ఇంగ్లీష్ అనేది అందరికీ వస్తుంది. ఇంకొకటి తెలుగు, ఉర్దూ, తమిళ్ ఇవన్నీ కూడా ఎవరు అయితే ప్రిఫర్ చేస్తారో వాటికి సంబంధించింది అది వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టీజీ టెట్ ఇష్యూ ఆఫ్ మెమోస్ ఆర్ సర్టిఫికేట్స్. ఇక్కడ క్వాలిఫైయింగ్ అనేది క్రైటీరియా ఎట్లా ఉందనేది చూద్దాం. ద పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ చూద్దాం. జనరల్ అంటే మనకేంటిది 60% అండ్ అబోవ్ అంటే ఓసీ మిత్రులకు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదండి జనరల్, వాళ్లకు 60% లేదా ఆ పై మార్క్స్ రావాలి. తర్వాత బీసీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 50% ఆఫ్ మార్క్స్ రావాలి ఆర్ గ్రేటర్ దెన్ 50%. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 40% అండ్ ఎబోవ్ మార్క్స్ వస్తే సరిపోద్ది. ఇది ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ కాబట్టి ఇంకా మీరు మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఇది వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ కూడా ఇక్కడ మనకు చెప్తారు. ఓకే చూద్దాం. ఇక్కడ మళ్ళీ మనకు ఎవరికి డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఎవరికి మన మిత్రులకు అంటే పిఎస్సి వాళ్ళు ఉంటారు కదండి, CWS1 వాళ్ళకు కూడా 40% అండ్ ఎబోవ్ వస్తే సరిపోతుంది. వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్, టెట్ సర్టిఫికేట్ ఇది ఎక్కడి వరకు ఉంటుంది, ఎప్పటి వరకు అనేది చూద్దాం. ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఫర్ అపాయింట్మెంట్ అన్లెస్ అదర్వైజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్. అంటే మీరు చనిపోయేంత వరకు మీరు ఈ టెట్ పాస్ అయినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికైనా రాసుకోవచ్చు. అంటే మీకు ది వ్యాలిడ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకో టెట్ వచ్చే వరకు 3వ టెట్ వచ్చే వరకు లేదండి, మనం చనిపోయేంత వరకు ఉన్నది. తర్వాత అప్లికేబిలిటీ అంటే చూద్దాం. ఇక్కడ ఇదంతా కూడా మనం చూసినట్లయితే తర్వాత వెయిటేజ్ కూడా చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరైతే మనకు 100+ వస్తుందో వాళ్ళకు మంచి మార్క్స్ వస్తాయి ఎస్సిటీలో. ఇక్కడ చూద్దాం. వెయిటేజ్ ఆఫ్ టెట్ స్కోర్స్ ఇన్ టీచర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఏంటిది టెట్ స్కోర్ షెల్ హ్యావ్ 20% వెయిట్ ఇన్ TRT అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మనము ఎంత 60 మార్కులు మినిమం క్వాలిఫై అనుకోండి, 75 మార్కులు ఉన్నాయి, తర్వాత 90 మార్కులు ఉన్నాయి, అట్లా అనుకోవద్దు. చాలు నాకు క్వాలిఫై అయినా కదా, డిఎస్సి రాయాలి కదా అనుకోవద్దు. మనకి 20% మార్క్స్ అంటే దాదాపుగా మనకు ఒక 100 మీద వస్తే ఒక 13-12 మార్కులు కలుస్తాయి డిఎస్సిలో. కాబట్టి టెట్లో మంచి కష్టపడండి, మీకు ఈజీగా వస్తాయి మార్క్స్. మీరు ప్లానింగ్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్, అది మన సూత్రం, లెర్నర్ జోన్ యొక్క సూత్రం అది.
మీరు ఆ సూత్రాన్ని పాటించండి, సంతోషంగా ఉండండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ టీజీ టెట్ జూన్ 2025. ఇదంతా కూడా మనకు అక్కడ హాల్ టికెట్లో ఇస్తాము మేము దానికి సంబంధించి. తర్వాత డిపెండింగ్ ఆన్ కెపాసిటీ ఆఫ్ ఎనీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అని కూడా ఇచ్చారు. మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఈ లింక్లో వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీకు అక్కడ మన చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదివినాకే మీరు అప్లికేషన్ చేయాలి అని మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. తర్వాత హాల్ టికెట్స్ అనేవి 9th జూన్ నుండి మనం ఈ సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారండి. తర్వాత మనకి ఎలాంటి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ కుడ్ నాట్ డౌన్లోడ్ ద హాల్ టికెట్, షీ ఆర్ హీ కుడ్ కాంటాక్ట్ ద డైరెక్టర్ ఆర్ SCRT అండ్ ఎక్స్ అఫీషియో డైరెక్టర్ టెట్ హైదరాబాద్ బిట్వీన్ ఎప్పటి నుండి ఎప్పుడు అంటే 10:30 నుండి 5 గంటల వరకు ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ బిట్వీన్ ఎప్పుడు అప్లికేషన్ తీసుకున్నటువంటి మరుక్షణం అంటే మరో రోజు నుండి 10వ తారీఖు జూన్ నుండి 30 తారీఖు జూన్ వరకు, అంటే ఆ ఎగ్జామ్స్ ఉన్నటువంటి ఆ రోజుల వరకు మీరు కాంటాక్ట్ అయితే వాటికి సంబంధించి ఫోటో పడలేదా, సిగ్నేచర్ పడలేదా, ఇంకేమైనా మిస్టేకా, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ నేమ్ ఆర్ సర్నేమ్ ఆర్ క్యాపిటల్స్ ఆర్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇవన్నీ కూడా మీకు అక్కడ క్లారిఫై అనేది, లేకపోతే దానికి రీచెకింగ్ రీనేమ్ అనేది కూడా చేస్తారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటిదంటే మనకు ఫీజు ఎట్లా ఇచ్చారంటే టెట్ పేపర్ 1 ఆర్ 2 ఏదో ఒక్క పేపర్ రాస్తున్న వాళ్ళకు 750 రూపాయలు, లేదు 2 రాసే మిత్రులకు 1000 రూపాయలు. ఇది ఓన్లీ 1 పేపర్ కన్సిడర్స్ ఆర్ టెట్ 1 ఆర్ 2 ఏంటిది 750 రూపీస్. 2 పేపర్స్ బోత్ రాసే వాళ్ళకు 1000 రూపీస్. నెక్స్ట్ ఇదంతా కూడా ఆన్లైన్ సబ్మిషన్ ఫర్ అప్లికేషన్ ఉందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం పోతే చూద్దాం. చూడండి, మనం ఏదైనా కూడా మంచిగా తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. లాస్ట్కు కండిషన్స్ అదంతా కూడా మనకు తెలుసుకోవాలి. లేకపోతే మనం ఏమవుతాం, వాళ్ళు మీ సేవా సెంటర్స్ మీద ఓకే మంచోళ్ళే, వాళ్ళు కొందరు వేరే మూడ్లో ఉండి మనదంతా ఆగం చేసిండ్రు అనుకో, వానికి ఏం కాదు, మనకే ఆగం అవుతాం. కాబట్టి తెలుసుకోండి, మీరు అందరూ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి, దానికి సంబంధించిన మంచి ప్లాన్ వేసుకోండి, మంచిగా టైం టేబుల్ వేసుకొని మంచిగా చదువుకోండి. ఇది లాస్ట్ టైం టేబుల్ అండి, చూద్దాం ఒకసారి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నిన్న వచ్చింది, ఎగ్జామినేషన్, తర్వాత ఫీ ఆన్లైన్ నుండి ఎప్పటి నుండి తీసుకుంటున్నారు అనేది ఇదంతా కూడా మీకు ఇంపార్టెంట్ ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చా అండి. థ్యాంక్ యూ అండి. మీరు మంచిగా 1-2 సార్లు చదువుకోండి. మీకు కూడా ఒకసారి డౌట్ ఉంటే మళ్ళీ వీడియో చూడండి. మన ఛానల్లో LCT మిత్రులకు ఉపయోగపడేటట్టు మేము 3rd క్లాస్ నుండి క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. తెలుగు అండ్ సైన్స్, సోషల్ సైన్స్లో చూసుకున్నట్లయితే బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మీ అందరికి కూడా మంచి మార్కులు రావాలనేదే మా కోరిక. అందరూ మంచిగా చదవండి, ప్లాన్ చేసుకోండి, అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ అండి. మేము ఎట్లా అయితే మంచి మార్క్స్ రావాలని అనుకుంటున్నామో మీరు కూడా మాకు అంతగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాము. మీకు వితిన్ ఫ్రేమ్ ఆఫ్ టైమ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మంచి వీడియోస్ మీ ముందు తెస్తున్నాం. కాబట్టి మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.